ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ కింద బోట్లో నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఆటోలు ఉన్నాయి, అక్కడ నుంచి పోవాలి. ఈ నుంచి ఆడికి దాటనీక ఉందన్నారా? బండి ఎక్కిస్తారంటవా? దా పోదాంపా, వాళ్ళు పోతారు కదా. అడుగు ఆన్లైన్ ఉంటే పోదాం, లేదంటే లైట్. అడుగు అన్నని ఆన్లైన్ ఉందా? మళ్ళీ ఇంకా ఉందనా? రోడ్ ఏం లేదు, అటు పోనీకి రోడ్ ఉంది ఇక్కడ నుంచి లేదు, ఇది అక్కడ పోనీకి అంతే. ఇక ఈ సీజన్ కాబట్టి ఏదన్నా పొట్ట తిప్పలకి నడిచిపోతుంది. అంతేనా? ఆహా, కానీ అప్పటికి గుడి మొత్తం నిండిపోయి ఉంటుంది కదా నీళ్ళతోని. అదే ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి పోతారు, అంతేగా. మొత్తం మీద బోట్ ఎక్కేసాం. డ్రాబే నువ్వు ఏం చేస్తావు? అడుపు చాసేసిందిగా. ఇది ఒకటి అడ్వెంచర్ ఉందంటే వస్తుంది. మనం వచ్చిన బోటు అదే అనమాట వెనకాల. సో ఇక్కడ నుంచి ఆటోలో మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడో చిన్నప్పుడు పోయినాం, మా ఆటోలో ఉన్నప్పుడు పోతుండే. ఇది అన్నమాట సంగమేశ్వర టెంపుల్. బాగా చెప్పే ఫ్రేమ్ లెక్కరా ఒక్కనొచ్చిన అనుకుంటారు మళ్ళీ. టెంపుల్ అయితే లోపల ఇలా అవుతుందన్నమాట. ఏంటి వెళ్ళండి పసుపు కుంకుమ పూలు బిల్మం ఉంటే పెట్టండి రండి అంతే. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ టెంపుల్ వర్షాకాలంలో మొత్తం వాటర్తో నిండి ఉంటుంది. ఇప్పుడు వర్షాలంతా లేవు కాబట్టి సో మనకైతే దర్శనం చేసుకునేకి వీలుంది. వర్షాకాలంలో మాత్రం అస్సలు ఉండదు. నార్మల్గా వింటర్ ఇంకా సమ్మర్ సీజన్లో అయితే దర్శనం చేసుకునేకే విజిబిలిటీ ఉంటుంది. రైనీ సీజన్లో మాత్రం గుడి మొత్తం వాటర్లోనే ఉండిపోతుంది.
వర్షాకాలంలో అయితే వాటర్ అయితే చూపిస్తా చూడండి. నేను చూపిస్తున్నా కదా, ఈ లెవెల్ ఆ లెవెల్లో వాటర్ వస్తాయి అన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు అయితే గుడి అనేది క్లోజ్ ఉంటుంది. మనోడు ఆటో రఫ్ అండ్ టఫ్ నడుపుతున్నా అని చెప్పి మన ముందర అయితే కొంతమంది వెళ్తారు. వాళ్ళు తిట్టడం వల్ల వాడు మధ్యలోనే దింపేసి వెళ్ళిపోయినాను. అక్కడ వెళ్తారు కదా, ఆయన డ్రైవర్ ఫుల్ తాగిండి అసలు. ఇక్కడికి కిందకైనా ఉన్నారా? నడుచుకుంటూ వెళ్ళిపోయాం మెల్లగా. ఆ ఊళ్ళోకి ఎట్టుకొని నడవాలరా మనము. నడవాలి, మళ్ళీ ఏం చేస్తాం, ఆడుకోవాలి. ఆడికెందుకు ఇంటికి ఏడా అదే రా, ఇట్లా దిగుకుంటే మళ్ళీ ఆడుకోవాలి. అక్కడ కింద అటు సైడ్ వెళ్ళాలి, వెనకాల చెట్టు ఉంది కదా, ఇటు అక్కడ వరకు వెళ్ళాలి మనం. మనమైతే ఆటోల దగ్గర కూడా వచ్చేసినాం. బోట్ ఎక్కి మన బైక్ దగ్గరికి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోవాలి. సో ఇక్కడ ఆటో ఉన్న వాళ్ళు ఉన్నారు పైన, వాళ్ళకైతే వీడియో అయితే పంపించినాము. ఇట్లాంటి మిస్టేక్స్ ఏం కాకుండా చూసుకుంటామని అయితే చెప్పారు. ఇదైతే ప్రాణాలతో చెలగటం వీళ్ళు చేసేటిది. అందులో ఆయన తాగి ఉన్నాడు. ఇట్లాంటి ప్లేస్లో ఇట్లా తాగి ఇంకొకరిని ఇబ్బంది పెట్టాడు, కరెక్ట్ కాదు ఇది. సో మేమైతే ఏం అనలేదు, మా ముందు వచ్చిన వాళ్ళు అయితే తిట్టారు. మేము ఏమనలేదు, జస్ట్ వీడియో తీసుకొని వీడియో ప్రూఫ్ అయితే వాళ్ళకి ఇచ్చిన. ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని వచ్చిన వాళ్ళకి ఇట్లా చేస్తే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. సో దయచేసి దీనిపైన రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నా వీళ్ళనైతే. వీడియో మాత్రం పెడతా, నేనైతే ఖచ్చితంగా పెడతా. ఇంకోటి, నేను తీద్దాం అనుకున్న వెనకాల నుంచి ఆయన ర్యాష్గా డ్రైవ్ చేసేది, కాకపోతే వెనకాల ఉన్నాం కాబట్టి వీలు కాలేదు. అది వచ్చేసింది మొత్తం మీద వచ్చేసినాం ఒడ్డుకైతే. దుర్గా, దీనివల్ల ఎంతరా సేవ్ చేసినాం? 400 సేవా 200 సేవా? 400 బొక్క. ఆటోనికి బొక్క కదా, బొక్క అయినా పర్లేదు. ప్రాణాలతో వచ్చిన నాదే జరిపితే నా జరపలేడా? జరపలే. సో ఇంకా మనం అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. లంచ్ బ్రేక్ ఉందా? మధ్యలో చేస్తే లంచ్ బ్రేక్ ఒకటి ఉంటుంది. సో వీళ్ళే అనమాట ఆటో, మనతో పాటు ఆటోలు వచ్చింది. వీళ్ళు ఆపకపోయినంటే వాడు ఖచ్చితంగా మమ్మల్ని ఎక్కడో ఒక దగ్గర పడేస్తుండే. లైట్గా అయితే వర్షం అయితే పడుతుంది. ముందెక్కడన్నా యాక్చువల్గా మనం వచ్చిన హైవే రూట్లోనే ఎక్కడన్నా ఆగుదామా లేదా అని ఆలోచిస్తున్నాం. ఇక్కడ నుంచి రోడ్ స్టార్ట్ అన్నమాట ఈ హైవే అయితే. నాగర్ కర్నూల్ 49, కల్వకుర్తి 78, హైదరాబాద్ 148. బాగుంది ఇది రోడ్ అయితే. పెట్రోల్ అయితే కొట్టించేద్దాం. థ్యాంక్ఫుల్ ఇదానా వస్తుంది 30. కారు ఏడబడితే అక్కడ తీసుకొని పోలేముగా, మళ్ళీ టోల్ కట్టుకోవాలి కారు అయితే. అదే దానికో పక్కకొని వచ్చేయచ్చు. ట్రాఫిక్లో కూడా ఏముంది, కొట్టుకుంటూ వచ్చేయచ్చు. ఆపేసాను, ఎక్కువ అయిపోతుంది, చాలా ఎక్కువ నింపినాం. మనమైతే జడ్చర్లో కూడా వచ్చేసినాం. టైం అయితే 2:21 అవుతుంది.
ముందే ఇక్కడ నాగి లంచ్ కంప్లీట్ చేసుకోవాలి. నీ ఇష్టం బా. వైట్ హౌస్ రెస్టారెంట్ అంట. ఎట్లాగా వర్షం పడుతుంది, కొద్దిసేపు ఆగి తినేసి వెళ్ళింది బెటర్. సో మేమైతే తినడానికైతే ఆగినాం. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఆగింది మంచి పని అయింది. చూడండి ఒకసారి బయట ఫుల్ వర్షం పడుతుంది అసలు. సో మేమైతే పుల్కా ఇంకా పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ చేసుకున్నాం. తిని చూడరా ఫస్ట్. ఏమన్నా కనబడుతున్నావారా? భక్తుల్లాగానే ఉంది. తిని అప్పుడు తింటా. బాగుందా? తింటానైతే. ఓకే బాయ్. ఏమో అనుకున్నా పర్లేదు, బాగానే వేసాను. మనమైతే శంషాబాద్ కూడా రీచ్ అయిపోయినాం. సో వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే ఇంకా. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.